నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ నేత మోస్ట్ సీనియర్ మాజీ స్పీకర్ అయితే తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యుల మీద అరెస్ట్ కాబోతున్న వార్త అయితే వినిపిస్తుంది గట్టిగా. అసలు ఏం జరిగింది, ఎందుకు అరెస్ట్ చేయబోతున్నారు, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యుల మీద ఉచ్చు బిగించబోతుందనే వార్త అయితే ఒకటి గట్టిగా వినిపిస్తుంది. అసలు వాళ్ళు చేసిన భూదందాలు ఏంటి, అసలు ఏం జరిగింది, దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి సార్? ఆముదాల వలస కేంద్రంగా చేసుకుని భూదందాలు పెద్ద ఎత్తున చేసినట్టు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. ఫస్ట్ కట్టా జయశేఖర్ అనే అతను తన భూమిని రాయించుకున్నారు బలవంతంగా అని చెప్పి ఒక కేసు వేశారు. అది ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది. దాంతో ఆల్మోస్ట్ కుటుంబం మొత్తం ఇప్పుడు పరారీలో ఉన్నారు, అజ్ఞాతంలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారో తెలియదు. అయితే హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు ముందస్తు బెయిల్ కోసం. హైకోర్టు ఈ మొత్తాన్ని పరిశీలించిన తర్వాత సీతారాం అలాగే ఆయన సతీమణి వాణి వాళ్ళకి మాత్రం మధ్యంతర ముందస్తు బెయిల్ ఇచ్చిందంటే అరెస్ట్ చెయ్యొద్దు అని చెప్పింది. అరెస్ట్ చేయొద్దు అని చెప్తూ 29వ తారీఖు 10 గంటలకల్లా ఐఓ దగ్గర అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గర హాజరు కావాలి, ఈ కేసుకు సంబంధించి మీరు హాజరు కాండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. దీంతో కొంత ఉపశమనం తమ్మినేని సీతారాంకి కలిగింది అని చెప్పి భావిస్తున్నటువంటి సమయంలో ఆముదాల వలసకు సంబంధించినటువంటి మరొకరు కేసు పెట్టారు. దాదాపు 2 కోట్ల విలువైనటువంటి ఆముదాల వలసలో ఉన్న 120 గజాల స్థలాన్ని బలవంతంగా రాయించుకున్నారు అనేటువంటిది ఇంకొక కేసు ఇప్పుడు ఫైల్ అయింది. అంటే పాత్రధార సూత్రధార మొత్తం వాళ్ళ భార్య అనే వార్త వినిపిస్తుంది సార్. ఆ కేసులో ఆ వాణి పేరే వినిపిస్తుంది, తమ్మినేని సీతారాం గారి సతీమణి పేరే వినిపిస్తుంది. ఇప్పుడు ఒక కేసులో ముందస్తు బెయిల్ అయితే తీసుకొచ్చుకున్నారు. మరి ఇంకొక కేసు పరిస్థితి ఏంటి? ఆల్రెడీ ఇంకొక కేసు ఫైల్ అయింది. ఇప్పుడు ఒకవేళ రేపు ఐఓ దగ్గర ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గర హాజరైతే మరి ఈ కేసు పరిస్థితి ఏంటి? ఒకటేంటంటే హైకోర్టు అయితే చాలా క్లియర్గా చెప్పింది, మళ్ళీ ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చేంత వరకు అరెస్ట్ చేయొద్దు అని చెప్పి, కానీ హాజరు కమ్మని చెప్పింది. అంటే కండిషన్ ముందస్తు బెయిల్ అనుకోవాలి, కండిషన్స్తో కూడినటువంటి ముందస్తు బెయిల్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గర హాజరు అవ్వాలి, ఎక్కడికి తప్పించుకోవడానికి లేదు. ఒకవేళ తప్పించుకుంటే కోర్టు ఒప్పుకోదు. సో కాబట్టి ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాలి. విచారణకు హాజరైతే ఇప్పుడు ఈ కేసు బలం చేకూరే అవకాశం ఉంది. ఈ కేసు ఏంటంటే ఆల్రెడీ కుటుంబ సభ్యులు ఉమ్మడి ఆస్తి, అది ఆ ఉమ్మడి ఆస్తిని వాళ్ళు డిస్ప్యూట్ ఉంటే కోర్టులో వేసుకున్నారు. ఆ కోర్టులో ఉన్నటువంటి దాన్ని ఒక పార్టీ ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు. ఆ కండిషన్లో ఉన్నటువంటి ఆ భూమిని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఫస్ట్ బినామీల పేరు పైన రిజిస్టర్ చేయించుకొని ఆ తర్వాత వాణి తన కుటుంబ సభ్యుల పేరు పైన రాయించుకొని ఈ మొత్తం ఆస్తిని కొల్లగొట్టారు అని చెప్పి కేసు నమోదైంది. ఏంటి ఆ కేసు అని అంటే, పైగా అడిగితే మీకు దిక్కున్న వాళ్ళకి చెప్పుకోండి అని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇచ్చారని చెప్పి కేసు ఫైల్ అయింది. దాదాపు 2 కోట్ల ఆస్తి. ఇది ఎక్కడుంది? ఇక్కడ భోగి సుధారాణి, భోగి సంతోష్, పవన మణికంఠ వీళ్ళు కేసు పెట్టారు. ఇది వాళ్ళ 4 ఫాదర్స్ అంటే తాతల నాటి ఆస్తి, 4 ఫాదర్స్ ఆస్తి. ఆ 4 ఫాదర్స్ ఆస్తిని పంచుకునే దగ్గర వీళ్ళు గొడవ పడ్డారు. ఎవరెవరు? భోగి సంతోష్, పవన్ మణికంఠ, అలాగే వాళ్ళ సిస్టరు భోగి శ్రీజ, వీళ్ళది ఆముదాల వలస. వీళ్ళ తల్లి భోగి సుధారాణితో కలిసి వీళ్ళందరూ బెంగళూరులో ఉంటున్నారు. వీళ్ళ తాత భోగి ఆంజనేయ స్వామి, ఆయన నుంచి వారసత్వంగా వీళ్ళకి వచ్చింది ఇది ఆస్తి. ఇది ఆముదాల వలస లక్ష్మీనగర్లో 119 చదరపు గజాలు ఖాళీ స్థలం ఉంది. బహుశా వాల్యుబుల్ 119 గజాలు 2 కోట్లు అంటే వాల్యుబుల్ స్థలం ఏంటి, సెంటర్లో ఉండి ఉంటుంది ఆముదాల వలస. అయితే వీళ్ళు ఏం చేశారంటే దీన్ని విక్రయించడానికి అగ్రిమెంట్ చేయించుకున్నారు బాధితులు. అయితే ఈ కుటుంబ సభ్యులు రాజేశ్వరి, సూర్య ఆనందరావు, సోమేశ్వరరావు వీళ్ళకి వివాదం ఉంది. వీళ్ళకను ఆ పార్టీకి ఏది ఈ
ఇందాక నేను చెప్పిన భోగి వాళ్ళకి, అలాగే ఈ కుటుంబ రాజేశ్వరి, సూర్య, సోమేశ్వరరావు వీళ్ళు ఒక పార్టీ, వీళ్ళ మధ్య కుటుంబ వ్యవహారం ఉంది. ఈ విషయం పైన కోర్టుని వీళ్ళు సీజా వీళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు. అంటే వేరే వాళ్ళు కొనుక్కోవడానికి ప్రయత్నం చేశారు. దీంట్లో శ్రీజ పిటిషన్ వేసింది, ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చింది. సో ఇంజక్షన్ ఆర్డర్లో ఉన్నదాన్ని ఎవరు కొనకూడదు, అది సింపుల్ లాజిక్. సో ఇరు పార్టీల మధ్య రెండు వర్గాల మధ్య వివాదం ఉన్నటువంటి భూమిని వీళ్ళు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బినామీల పేరిట ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించింది వాణి. ఎవరి పేరు మీద ఫస్ట్ ఆమె అనుచరుడు తిర్లంగి రామారావు. ఇది ఫస్ట్ తిర్లంగి రామారావు. ఇది దౌర్జన్యంగా రాయించారు. ఈ స్థలానికి బోటు కుమార్, ముత్తు అరవింద్ కుమార్ వీళ్ళు బినామీలు. ఫస్ట్ దస్తావేజు వీళ్ళ పేరుని క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఏం చేశారు, అసలు హక్కుదారులు ఉన్నారు కదా కోర్టుకు వెళ్ళి, మణికంఠ, శ్రీజ అని తెలుసుకున్నటువంటి ఈ వాణి, ఎవరు సీతారాం గారి భార్య, ఆవిడ ఏం చేసింది, సుధారాయణ ఉంది కదా వాళ్ళ మదర్ని పిలిపించి ఒక గదిలో బంధించేశారు. బంధించి ప్రాణం అంటే భయపెట్టి ఆమె చేత రాయించుకున్నారు. దాంతో 2022 మే 25న సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి డిక్లరేషన్ డీడ్ పైన సంతకాలు చేయించారు. బలవంతంగా చేయించారు వాళ్ళ మదర్ చేత. అప్పటికి సబ్ రిజిస్టర్ బొడ్డేపల్లి అరుణ ఈవిడ ఇరుక్కున్నారు. ఇప్పుడు ఈ బొడ్డేపల్లి అరుణ సబ్ రిజిస్టర్గా ఉంది అక్కడ. ఆవిడ మొత్తానికి సహకరించారు ఈ మొత్తం వ్యవహారానికి. ₹1 కూడా వీళ్ళు ఎవరికి ఇవ్వకుండా, సుధారానికి కానీ వీళ్ళు ఎవరికి ₹1 ఇవ్వకుండా దౌర్జన్యంగా సంతకాలు పెట్టుకొని 2022 మే 25వ తారీఖున స్థలాన్ని ఈ ఫాలోయర్స్ ఉన్నారు కదా బోటు కుమార్, ముత్త అరవింద్ నుంచి సేల్ డీడ్ రాయించుకున్నారు. సేల్ డీడ్ రాయించుకొని ఆ తర్వాత ఈ సివిల్ కోర్టు దిగుతుంది కదా కేసు, అది ఉపసంహరించుకునే వాళ్ళు బెదిరించారు ఎవరిని, సుధారాజ్ని. అంటే ఒక కుటుంబ సభ్యుల మధ్య గొడవ ఉన్నటువంటి స్థలాన్ని బలవంతంగా వీళ్ళు రాయించేసుకున్నారు. ₹1 ఇవ్వకుండా రాయించేసుకొని ఆ సివిల్ సూట్ ఏదైతే ఉందో ఇంజక్షన్ అంటారు దాన్ని ఉపసంహరించుకునేలాగా వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి భయపెట్టారు అధికారం ఉపయోగించి. అది ఇప్పుడు కేసు అయింది. వాళ్ళు వచ్చి ఇలా చేశారు, మమ్మల్ని మాకు అన్యాయం చేశారని బెంగళూరు నుంచి వాళ్ళు వచ్చి కేసు పెట్టారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక కేసు ఏమో ఉంది, ఇప్పుడు ఇంకో కేసు ఫైల్ అయింది. సో కాబట్టి తమ్మినేని సీతారాము వాళ్ళ ఫ్యామిలీ ఈ ఒక కేసులో కాబట్టి ఇంకో కేసులో అయినా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 2 కేసులు వచ్చినాయి. ఇంకా ఆముదాల వలస కేంద్రంగా చేసుకొని ఇంకా ఇలాంటి భూ కబ్జాలు, భూదందాలు ఉన్నాయి అనేది వినిపిస్తుంది. ఒకటి దాని తర్వాత ఒకటి వస్తున్నాయి అనేది. సో కాబట్టి ఆయన తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు. మామూలుగా రెడ్ బుక్ అన్నారు కదా, రెడ్ బుక్ ఓపెన్ చేయకముందే వీళ్ళే పులి బోన్లో తలబెట్టినట్టు వీళ్ళ తప్పులు ఆటోమేటిక్గా పోలీసుల దగ్గరికి వచ్చేస్తుంది. అంటే వీళ్ళ పాటికి వీళ్ళే అరెస్ట్ అయ్యేలాగా కనిపిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు ఈ కేసులో హైకోర్టు అయితే ముందస్తు బెయిల్ ఇచ్చింది, తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. అయినంత మాత్రం చేత రేపు ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఖచ్చితంగా సహకరించాలని చెప్పారు. సహకరించకపోతే ఈ బెయిల్ రద్దు అవుద్దని చెప్పి కండిషన్ పెట్టారు. సో 29వ తారీఖు హాజరవుతారు. ఉదయం 10 గంటలకు హాజరుగా ఉన్నారు. హాజరైన తర్వాత సహకరించలేదని చెప్పి పోలీసులు పిటిషన్ వేశారు అనుకోండి, ఆ ముందస్తు కండిషన్ బెయిల్ కూడా రద్దు అవుతుంది. సో ఆ కేసులో ఒకవేళ కండిషన్ బెయిల్ ఉన్నా ఈ కేసులో అయినా మళ్ళీ ఎఫ్ఐఆర్ చేస్తారు, అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే కోర్టు కూడా మెన్షన్ చేసింది ఏంటంటే వీళ్ళు 70 years దగ్గరలో ఉన్నారు. వాణి ఏమో 69 సంవత్సరాలు, ఈయనేమో 70+. వాళ్ళ ఆరోగ్యం దృష్ట్యా ప్లస్ ఇప్పుడు ఆల్రెడీ పెట్టినటువంటి కేసులో అంతకుముందు ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితం ఇది నడుస్తుంది కోర్టులో. ఆ కోర్టులో వీళ్ళిద్దరు పేర్లు లేవు. అలాగే కేసు పెట్టిన దాంట్లో కూడా వీళ్ళిద్దరు పేర్లు లేవు. కాబట్టి వీళ్ళకి బెయిల్ ఇస్తున్నాము, అరెస్టుకి మేము ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చేంత వరకు మీరు అరెస్ట్ చేయొద్దని చెప్పి హైకోర్టు చెప్పింది. ఆ కేసులో సేఫ్ సైడ్ లో ఉన్నారు ప్రస్తుతానికి. బట్ ఇప్పుడు లేటెస్ట్ కేసు ఇంకోటి వచ్చింది కాబట్టి ఇది సీరియస్గా ఉంటుంది. మరి ఇంకా ఎన్ని కేసులు వస్తాయో చూడాలి. మొత్తం మీద అరెస్ట్ దిశగా తమ్మినేని ఫ్యామిలీ అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.